నిన్న యూట్యూబ్‌లో వీడియోస్ చూస్తూ ఉంటుంటే నాకు ఒక మిక్స్‌డ్ వెజిటబుల్స్‌తో కర్రీ చేసుకున్నది వీడియో చూసాననమాట. అప్పుడు నాకు గుర్తొచ్చింది మా చిన్నప్పుడు అమ్మమ్మ కూడా మాకు ఇలా అన్ని రకాల వెజిటబుల్స్ వేసేసి కూర వండేదనమాట. కొంచెం పులుసులాగా ఉంచి టేస్ట్ అయితే సూపర్ ఉండేది. ఇంకా నేనైతే ఆ కర్రీ చేయాలని చెప్పేసి ఇంకా చేస్తున్నాను. ఒక 3 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసేసుకొని, తర్వాత టమాటాలు, క్యాప్సికమ్, బంగాళదుంప, వంకాయలు ఇవే ఉన్నాయి నా దగ్గర వెజిటబుల్స్. ఇవన్నీ కూడా వేసేసి కర్రీ అయితే వండుతున్నాననమాట. ఉల్లిపాయలు వేగిన తర్వాత వెజిటబుల్స్ అన్నీ వేసేసుకొని స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. పసుపు, ఉప్పు కూడా వేసుకుంటే మగ్గుతాయన్నమాట. తర్వాత బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం కూడా వేసుకొని, మనకి కారం తగ్గ కారం వేసుకోవచ్చు. నాకైతే 1 టేబుల్ స్పూన్ కారం సరిపోయింది. తగినంత వాటర్ వేసుకొని, ఈ ముక్కలన్నీ ఉడికిన తర్వాత కొంచెం లైట్‌గా, ఎక్కువ కాదు, చింతపండు పులుపు కూడా వేసుకొని అంతే. కొంచెం ఎగిరితే మనకి మరీ దగ్గరకంట కాకుండా కొంచెం పులుసు ఉండేలాగా ఉంటే బావుంటదనమాట. కరివేపాకు వేసుకొని, ఈ విధంగా కర్రీ రెడీ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే సూపరుందసల. నాకు నిజంగా మా అమ్మమ్మ గుర్తొచ్చింది. అంత బావుందనమాట కర్రీ. ఒకసారి ఇలా ట్రై చేయండి, బావుంటుంది.